హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ యొక్క రివ్యూ ఎలాగుందో మూవీ నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా యొక్క రివ్యూస్ అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేట్ అయినా కొద్దిగా లేటెస్ట్గా ఈ యొక్క రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. జెన్యున్గా ఈ యొక్క రివ్యూ అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్. ప్రీ వెడ్డింగ్ షో అనేది ఒక కొత్త యాక్టర్స్తో విలేజ్లో ప్రీ వెడ్డింగ్ షో జరుపుకొని దానివల్ల వచ్చిన సంఘటనల ఆధారంగా ఈ యొక్క సినిమాని అయితే తీయడం అయితే జరిగింది. నాకైతే చాలా బాగా అయితే మూవీ అయితే నచ్చడం జరిగింది. అందరూ కూడా చాలా బాగా యాక్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. సినిమా బాగుందని చెప్పడం జరిగింది. దానికోసమని మూవీకి అయితే నేనైతే వెళ్ళడం అయితే సండే అయితే వెళ్ళడం జరిగింది. థియేటర్ మొత్తం కూడా చాలా సీన్స్కి అయితే ఫుల్ నవ్వుతూ ఫైనల్గా బయటకు వచ్చినప్పుడు అందరూ మొక్కల్లో సాటిస్ఫాక్షన్గా అయితే మూవీ నుంచి అయితే బయట అయితే రావడం అయితే జరిగింది. చిన్న సినిమా ఎటువంటి క్లిష్టత లేకుండా 2 గంటల్లో చిన్న విలేజ్లో జరిగే పరిణామాలతో ఈ యొక్క 5 పాత్రలతో జరిగిన సంఘటనలతో ఈ యొక్క సినిమాని అయితే తీయడం అయితే జరిగింది. ముఖ్యంగా సినిమాలోని యాక్టర్స్ స్లాంగ్, అలాగే చిన్నపిల్లడి యొక్క యాక్టింగ్ స్కిల్స్, అలాగే వాళ్ళ దగ్గర ఇచ్చే పరిణామాలు అయితే చాలా బాగా అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఒక పల్లెటూరు వాతావరణాన్ని అయితే సినిమాలు అయితే తీసుకురావడం అయితే ఈ మధ్యన పెద్ద సినిమాల్లో రాని హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఇలాంటి చిన్న సినిమా చూసినప్పుడు అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క మూవీ కూడా నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే చేయడం జరిగింది అనమాట. హీరో అయితే న్యాచురల్గా చాలా సింపుల్ విలేజ్లో ఉండే అబ్బాయిలాగా చేస్తూ ఉన్నాడు. దానికి తగ్గట్టు ఆయన సపోర్టింగ్గా వచ్చిన హీరోయిన్ కూడా వాళ్ళిద్దరమైన హీరో హీరోయిన్ మధ్యన లవ్ ట్రాక్, వాళ్ళిద్దరు పల్లెటూరు వాతావరణంలో ఒకరికొకరు సపోర్టింగ్ ఎలా ఉంటుందో వాళ్ళ యొక్క స్లాంగ్తో అయితే సినిమాని అయితే తీయడం జరిగింది. అయితే చాలా నీట్గా ప్రజెంట్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ప్రీ వెడ్డింగ్ చేసుకున్న యాక్టర్ ఆడి తగ్గ హావభావాలు, అలాగే వాళ్ళిద్దరి యొక్క మధ్యన కెమిస్ట్రీ, అలాగే కామెడీ అయితే బాగా పండించడం అయితే జరిగింది. దానికి తోడు అలాగే ఈ సినిమాలో అసలైన క్యారెక్టర్ హీరోకి అసిస్టెంట్గా ఉన్న చిన్నపిల్లడు అన్నమాట. ఆడి స్లాంగ్, ఆడి యొక్క ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న చేసే కామెడీ డైలాగులు అయితే చాలా బాగా అయితే నవ్వించడం జరిగింది. చాలామంది ఆ సీన్స్కి అయితే చాలా పగలబడ్డ అయితే నవ్వడం అయితే జరిగింది. సినిమాలో ఒక 2-3 పాటలు ఉన్న పాటలు కూడా సినిమాకి సందర్భంగా వస్తూ, అలాగే సినిమాతో ఫ్లోతో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ హాఫ్లో విలేజ్లో స్టార్ట్ అయ్యి, అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకొని దాని నుంచి దాని సంఘటనలో లవ్ ట్రాక్ జరుపుతూ, అలాగే మెమరీ కార్డు పోతుందంట. ఆ మెమరీ కార్డు పోవడం వల్ల హీరో పడిన బాధలు, అలాగే హీరోయిన్ ఎలా సపోర్ట్ చేసేది, దానికి తగ్గట్టుగా ఇంటర్వెల్లో ట్విస్ట్ వస్తుంది అనమాట. ఆ ట్విస్ట్కి సంబంధించి మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా ఫస్ట్ హాఫ్ అయితే ఉండడం జరిగింది. ఆ సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఎందుకు వచ్చింది, ఆ ట్విస్ట్ వల్ల ఏ విధంగా మళ్ళీ పరిణామాలు చెందినాయి, ఆ చివరికి అతని మ్యారేజ్ టైంకి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇచ్చాడా లేదా అనేది సినిమా మొత్తం జరుగుతుందనమాట. దానికి తగ్గట్టు హావభావాలు కానీ, అలాగే యాక్టర్ల మధ్య ఉండే సంక్లిష్టత కానీ, అలాగే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా అయితే జరిగింది. అవన్నీ కూడా మనకి కట్టుబడే విధంగా ఉన్నాయి. మరీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. చాలా చిన్న సినిమాలా చూస్తే చాలా తక్కువ డ్యూరేషన్తో 2 గంటలు చూసి ఆ 2 గంటలు అయితే నన్నైతే ఫుల్ అయితే సాటిస్ఫాక్షన్ అయితే జరిగింది. ఫైనల్గా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పటికైతే టికెట్ వర్త్ మూవీ అయితే అనిపించడం అయితే జరిగింది అనమాట. చిన్న సినిమా టైంపాస్ కోసం వెళ్ళి చూడాలంటే కంపల్సరీగా చూడండి. మంచిగా ఎంగేజ్ అవుతుంటే నియర్ థియేటర్స్ ఎక్కడ ఉంటాయి అయితే చూడడం అయితే కన్ఫామ్గా ఉంటుంది. అయితే మస్తుగా ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. చూసిన వాళ్ళందరూ కూడా ఎలాగుందో కామెంట్ చేయండి. నేను థియేటర్లో చూసిన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు ఎలాగుందో కామెంట్ చేయండి. నా యొక్క రివ్యూ కూడా ఎలాగుందో కామెంట్ చేయండి. నా యొక్క రివ్యూస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్.